గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. సో రేపు హౌ టు ఏస్ కరెంట్ అఫైర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక స్ట్రాటజీ సెషన్ అనేది నేను చేస్తున్నాను. సో అందులో మీ డౌట్స్ ఏ ఉన్నా అన్నీ నేను ఓపిక్గా అన్నింటికీ సమాధానం చెప్తాను. సెషన్ అనేది జూమ్లో అవుతుంది. సో కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సెషన్ రేపు 7 PM ఉంటుంది. సో సెషన్ స్టార్ట్ అయ్యే 10-15 మినిట్స్ ముందు నేను జూమ్ లింక్ అనేది ఆ గ్రూప్లో షేర్ చేస్తాను. సో దట్ మీరు సెషన్ అటెండ్ అవ్వచ్చు. చాలా డౌట్స్ ఉంటాయి, వాటన్నిటికీ ఆన్సర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనా? తప్పకుండా అటెండ్ అవ్వండి. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 31st జూలై 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నానంటే, ఈ డేట్ వరకు మన కరెంట్ అఫైర్స్ ఫీజ్ 5,000 మాత్రమే ఉంటుంది. సో 1st ఆగస్ట్ నుంచి 7,000 అవ్వబోతుంది. కరెంట్ అఫైర్స్ మీకు చెప్తున్నాను, ఒక్కటి ప్రామిస్ చేస్తున్నాను, 6 months కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయ్యి మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. కరెంట్ అఫైర్స్ చాలా చాలా కష్టం అనుకుంటారండి, బట్ వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. డీటెయిల్డ్గా మన అమ్మ భాషలో, తెలుగు భాషలో హ్యాపీగా నేర్చుకుంటారు. సో నన్ను నమ్మండి, ఒక 6 నెలల్లో మీరు హిందూ పేపర్ ఒక అరగంటలో కంప్లీట్ చేస్తారు. ఇలా చూడగానే ఓకే, ఈ ఆర్టికల్ సార్ మొన్న చెప్పారు కదా, ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ మొన్న చెప్పారు కదా, ఈ ఆర్టికల్ మొన్న వచ్చింది కదా. సో మీకు ప్రతి ఆర్టికల్ మీద ఒక కమాండ్ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కరెంట్ అఫైర్స్ చెప్పడం అనేది జరుగుతుందమ్మా. జస్ట్ 5,000 మాత్రమే ఉంది ఇప్పుడు ఫీజు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే ఆర్టికల్స్ చూడండి. అస్సాం మిజోరాం బార్డర్ కాన్ఫ్లిక్ట్ న్యూస్ లోకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. ఎక్స్ప్లెయిన్ వీడియో కూడా ఒకటి చేస్తాను, దాన్ని చూడండి. అండ్ భగత్ సింగ్ మీద వచ్చింది. అండ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అండ్ జల్ జీవన్ మిషన్ నిన్న వచ్చింది అనమాట. సో మనం నిన్న హిందూ అనాలిసిస్ చేయలేదు కదా, ఆర్టికల్స్ కూడా కవర్ చేస్తున్నాం. సో దీస్ 4 అనేవి ఈ రోజు మన యూట్యూబ్ వెర్షన్ లో అప్లోడ్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్టికల్స్ కూడా కవర్ అవుతాయి. కార్గిల్ వార్ కానీ, రెవెన్యూ ఫ్రమ్ మాన్యుమెంట్స్, యుఎన్ రిపోర్ట్ ఆన్ ఆఫ్ఘన్ కాన్ఫ్లిక్ట్, ఆఫ్ఘన్ సోల్జర్స్ సీక్ రెఫ్యూజ్ ఇన్ పాకిస్తాన్, వైల్డ్ ఫైర్స్ అండ్ చైనా పాక్ జాయింట్ ప్లాన్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, ఇది కూడా నిన్న వచ్చింది నాన్న. సో అది కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేయండి. నన్ను నమ్మండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకోసమే చెప్తున్నాను. ఓకేనా? మరి ఈరోజు హిందూ అనాలిసిస్ లో ఫస్ట్ ఆర్టికల్ మొదలు పెడదామమ్మా, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. 6 policemen killed in Assam Mizoram border row. Very very important article regarding GS paper 2 interstate relations and GS paper 3 security లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అస్సాం మిజోరాం మధ్య ఏజ్ ఓల్డ్ బార్డర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఎమర్జ్ అయింది. లాస్ట్ ఇయర్ పీపుల్ మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే, ఈ సంవత్సరం పోలీసుల మధ్య కాన్ఫ్లిక్ట్. అస్సాం పోలీసులకి మిజోరాం పోలీసులకి మధ్య ఘర్షణ వాతావరణం అనేది నెలకొంది. అందులో 6 అస్సాం పోలీసులు ఎవరైతే ఉన్నారో 6 అస్సాం పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అసలు ఏంటి డిస్ప్యూట్, ఎందుకు బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్ గా ఇన్ డెప్త్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి అన్న. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది, అస్సాం అండ్ మిజోరాం పోలీసుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో అట్లీస్ట్ 6 అస్సాం పోలీస్ మెన్ చనిపోవడం అనేది జరిగిందమ్మ. సో ఎందుకు అస్సాం అండ్ మిజోరాం పోలీసుల మధ్య దిస్ వైలెంట్ క్లాషెస్ అనేవి మొదలైనవి అంటే, బికాస్ ఆఫ్ ఎన్ ఏజ్ ఓల్డ్ బౌండరీ డిస్ప్యూట్ బిట్వీన్ ద స్టేట్స్. సో ఇది ఇప్పటిది కాదండి, బౌండరీ డిస్ప్యూట్ అస్సాం అండ్ మిజోరాం మధ్య డిస్ప్యూట్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉండడం అనేది, ఈవెన్ బ్రిటిష్ ఎరా నుంచి ఉండడం అనేది జరిగింది. దిస్ బౌండరీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో, దిస్ బౌండరీ డిస్ప్యూట్ కారణంగా అస్సాం అండ్ మిజోరాం పోలీసులు ఒకరి మీద ఒకరు తలపడడం అనేది జరిగింది. దీనిలో అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోవడం అనేది, 6 ప్రాణాలు కోల్పోవడం అనేది కూడా జరిగింది. సో అది మనకు న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో ఈవెన్ లాస్ట్ ఇయర్ నేను హిందూ అనాలిసిస్ లో కూడా దీన్ని చెప్పాను, లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో కూడా అస్సాం అండ్ మిజోరాం కి సంబంధించినటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా ఘర్షణలో క్లాషెస్ లో తలపడడం అనేది జరిగింది ఓవర్ ఏ స్మాల్ టెరిటరీ. దాని గురించి మాట్లాడదాం. సో దానిలో కూడా అట్లీస్ట్ 8 people లాస్ట్ ఇయర్ ఇంజూర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ కొన్ని గుడిసెలు, హట్స్ అండ్ స్మాల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పు పెట్టడం కూడా జరిగింది, వాటిని టార్చ్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి
మనకి ఏది మళ్ళీ వెలుగులోకి రావడం అనేది జరిగింది, లాంగ్ స్టాండింగ్ ఇంటర్ స్టేట్ బౌండరీ ఇష్యూస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ లో ముఖ్యంగా అస్సాంతో మిగిలిన స్టేట్స్, ఏ స్టేట్స్ కి డిస్ప్యూట్ ఉంది అస్సాంతో, దోస్ స్టేట్స్ విచ్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం. ముందు స్వతంత్రం రాకముందు బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ లో మనకు అస్సాంలో ఈ స్టేట్స్ అని కలిసి ఉండేవండి. బట్ ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అస్సాం నుంచి కొద్దిగా కొన్ని 1960s నుంచి 1970s టైంలో ది స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వచ్చి వేరే వాటికి స్టేట్ హుడ్ అనేది అప్పగించడం అనేది జరిగింది. అవి స్వతంత్ర రాష్ట్రాలు అవ్వడం అనేది జరిగింది. అందుకే వీటన్ని మధ్య ఎప్పుడైనా ఒక స్టేట్ నుంచి అదర్ స్టేట్స్ కార్వ్ అవుట్ అయ్యాయి అనుకోండి, కొత్త స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి అనుకోండి, దేర్ విల్ బి డిస్ప్యూట్స్. ఇప్పుడు రిసోర్స్ షేరింగ్ గురించి డిస్ప్యూట్ ఉండొచ్చు, లేకపోతే టెరిటోరియల్ డిస్ప్యూట్ ఉండొచ్చు, లేకపోతే వాటర్ షేరింగ్ గురించి డిస్ప్యూట్ ఉండొచ్చు, దేని మీదైనా డిస్ప్యూట్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది, రీసెంట్ గా మనం మాట్లాడుకున్నామా వాటర్ డిస్ప్యూట్స్ గురించి, అండ్ మనం పంజాబ్ అండ్ హర్యానా చూసినా మనకి ఇలాంటి డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అర్థమైందా? ఎప్పుడైతే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కార్వ్ అవుట్ అవుతుందో, అంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందో, దెన్ దీస్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ కామన్ అండి, చాలా యూజువల్ గా ఉంటాయి. అండ్ ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో ఎక్కువగా డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ కానీ బౌండరీ డిస్ప్యూట్స్ కానీ ఎవరి వల్ల అంటే అస్సాం నుంచి రిమైనింగ్ స్టేట్స్ అనేవి కార్వ్ అవుట్ అవ్వడం వల్ల, ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడడం వల్ల. చూడండి ఇంకా నౌ స్టేట్స్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉంటాయి చూడండి మామూలుగా. దిస్ ఈజ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. దీస్ ఆర్ 7 స్టేట్స్ కదా. ఈ 7 స్టేట్స్ ని 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటాం. ఇక్కడ సిక్కిం కూడా నార్త్ ఈస్టర్న్ స్టేటే, కానీ సిక్కిం ని మనం 7 సిస్టర్స్ లో యాడ్ చేయకూడదు. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర అండ్ మేఘాలయ, వీటిని మనం 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటాం. వీటిలో చాలా వరకు స్వతంత్రం రాకముందు కలిసి ఉండడం అనేది జరిగింది. చూడండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో అస్సాం బికేమ్ ఏ కాన్స్టిట్యూయెంట్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 1 లో ప్లేస్ సంపాదించుకున్నటువంటి స్టేట్ అస్సాం అండి. కానీ డ్యూరింగ్ 1960s టు 1970s టైం, 1960ల నుంచి 1970ల మధ్యలో అస్సాం నుంచి మెనీ న్యూ స్టేట్స్ అనేవి కార్వ్ అవుట్ అయ్యి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, బయటకు వచ్చి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. సపోజ్ 1963 1963లో, సో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో ముఖ్యంగా నాగాలాండ్ లో ఇన్సర్జెన్సీ అనేది చాలా ఎక్కువ. సో నాగాలాండ్ పీపుల్ కి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం, దాని డెవలప్మెంట్ కి పాల్పడడం వల్ల దిస్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, సర్ప్రైజింగ్స్ ఏవైతే ఉన్నాయి, వైలెన్స్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించింది. సో అప్పుడు 1963లో అస్సాంలో భాగంగా ఉన్నటువంటి నాగా హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెపరేట్ చేసి నాగాలాండ్ అనేటటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందండి. 1972లో చూడండి మొత్తం 4 స్టేట్స్ అనే అయినాయమ్మ, అస్సాం నుంచి కార్వౌట్ అయినాయి అన్న సెపరేట్ స్టేట్స్ గా ఏర్పడ్డాయి. 1972లో చూడండి యునైటెడ్ ఖాసీ అండ్ జైంతియా హిల్స్ అండ్ గారో హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది దిస్ పర్టికులర్ థింగ్, ఇది మేఘాలయగా ఏర్పడడం అనేది జరిగింది. అస్సాంలో ముందు భాగంగా ఉన్నటువంటి ఆ జిల్లా మేఘాలయ అనేటటువంటి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది 1972. అదే 1972లో లుషాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాం ఏదైతే ఉంటుందో, అస్సాంలో ఉన్నటువంటి లుషాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్, దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అది మిజోరాం అనేటటువంటి యూనియన్ టెరిటరీగా కేంద్రపాలిత ప్రాంతంగా 1972లో ఏర్పడితే 1986లో మిజోరాంకి స్టేట్ హుడ్, రాష్ట్ర హోదా అనేది రావడం అనేది జరిగింది. మిజోరాం అనేది ప్రత్యేక రాష్ట్రం అయింది 1986లో. అదే 1986లో అప్పటి అస్సాంలో భాగంగా ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ, ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ అని పిలిచేవాళ్ళు నాన్న, అది ఎలా ఏర్పడింది, అరుణాచల్ ప్రదేశ్ గా ఏర్పడడం అనేది జరిగింది. సో అస్సాం అనేటటువంటి ఒక ఉమ్మడి రాష్ట్రం నుంచి దీస్ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కార్వ్ అవుట్ అవ్వడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అస్సాంతో ఈ అస్సాంకి 4తో కూడా బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎందుకు, అస్సాం నుంచి బయటకు వచ్చినాయి కదా, సో అందుకే టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేవి ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ లాంగ్ పెండింగ్ డిస్ప్యూట్స్ అండి, స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ద మోస్ట్ సివియర్ అండ్ ఇంపార్టెంట్ డిస్ప్యూట్ ఏంటి అంటే మన తాలూకా అస్సాంకి అండ్ నాగాలాండ్కి అండ్ అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి ఉన్నటువంటి డిస్ప్యూట్స్ చాలా పెద్దవి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అస్సాం మిజోరాం డిస్ప్యూట్ పెద్ద సివియర్ ఏం కాదు, బట్ ఈ మధ్య లాస్ట్ ఇయర్ నుంచి కొద్దిగా క్లాషెస్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో చూద్దాం ఏంటి అస్సాంకి మిజోరాంకి మధ్య డిస్ప్యూట్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి,
సో అస్సాంకి మిజోరాంకి మధ్య ఉన్నటువంటి బార్డర్ ఎంత లెంత్ అంటే 164 కిలోమీటర్స్ బార్డర్ ఉండడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఇదిగోండి దిస్ పర్టికులర్ రెడ్ గా నేను పెట్టినటువంటి బార్డర్ ఏదైతే ఉంటుందో అది 164 కిలోమీటర్స్. సో మధ్యలో బార్డర్ సరిగ్గా మధ్యలో ఉండేటటువంటి వ్యాలీ ఏంటి అంటే బరాక్ వ్యాలీ. దీని గురించే మొత్తం డిస్ప్యూట్. సో ఈ బరాక్ వ్యాలీలో కంటెస్టెడ్ ఏరియా ఏది అంటే అస్సాం నాది అని దేన్ని అంటుంది అండ్ మిజోరాం అదే ప్రాంతాన్ని నాది అంటుంది. ఏంటది అంటే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్. సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బరాక్ వ్యాలీ. సో సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ నాది అని అస్సాం అంటుంది, అదే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ లేదు నాది అని చెప్పి మిజోరాం అంటుంది. బట్ మన తాలూకా మ్యాప్స్ లో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి మ్యాప్స్ లో దిస్ పర్టికులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ అనేది అస్సాంకి చెందినటువంటిది అని రాస్తుంది. ఎందుకు? వాట్ ఈస్ ద డిస్ప్యూట్ ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుందాం. సో ఈ డిస్ప్యూట్ అనేది ఇప్పటిది కాదు, చాలా చాలా పాతది అని మనం నేర్చుకున్నాము. ఎప్పటిది? కొలోనియల్ ఎరా, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పటి నుంచి ఈ డిస్ప్యూట్ అనేది ఉంది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ కోసం, వాళ్ళ తాలూకా పరిపాలన సౌలభ్యం కోసం దీస్ ఇన్నర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు సరిగ్గా డిమార్కేట్ చేశారా అంటే లేదు. సో బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఏం తెచ్చుకున్నాం? బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని తెచ్చుకున్నాం, అక్కడ ఆర్కిటెక్చర్ తెచ్చుకున్నాం, వెస్ట్రన్ కల్చర్ ని మనం పుణికిపుచ్చుకున్నాం, అడాప్ట్ చేసుకున్నాం కదా, వారసత్వంగా తీసుకున్నాం. అండ్ బ్రిటిష్ వాళ్ళు మనం మెత్తి మీద నిద్దునటువంటి డిస్ప్యూట్స్, ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం మరి తప్పకుండా మన నెత్తి మీద తీసుకోవాలి కదా. అదే ప్రాబ్లం అనమాట. చూడండి, బోత్ స్టేట్స్ కంటిన్యూ టు హ్యావ్ ఎ డిఫరింగ్ పర్సెప్షన్ ఆఫ్ ద బార్డర్. సో అస్సాంకి అండ్ మిజోరాంకి డిఫరెంట్ పర్సెప్షన్ అనేది ఉంది. బార్డర్ ఇది బార్డర్ కాదు అని అస్సాం అంటుంది, లేకపోతే ఇది బార్డర్ కాదు అని మిజోరాం అంటుంది. ఇద్దరి మధ్య ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. చూడండి, మిజోరాం వాజ్ గ్రాంటెడ్ స్టేట్హుడ్ ఇన్ 1987. ఏం చెప్పాం? 1972లో 1972లో మిజోరాంకి కేంద్రపాలిత ప్రాంత హోదా వస్తుంది, యూనియన్ టెరిటరీ అవుతుంది. అండ్ 1987లో సెపరేట్ స్టేట్ హుడ్ అనే దానికి రావడం అనేది జరుగుతుంది బై స్టేట్ ఆఫ్ మిజోరాం యాక్ట్ ఆఫ్ 1986, ఈ చట్టం ప్రకారం. అయితే అప్పుడు బార్డర్ డిమార్కేట్ చేసేటప్పుడు ఇక్కడ టూ యాక్ట్స్ వర్ ఇన్ క్వశ్చన్, టూ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వర్ ఇన్ క్వశ్చన్. మొదటిది ఏంటి అంటే లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875, 1875లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో మన బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ యొక్క ఈస్టర్న్ ఫ్రాంటైర్ అంటే ఈ ప్రాంతం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, దీని తాలూకా రెగ్యులేషన్ కోసం, దీని బౌండరీస్ డిమార్కేట్ చేయడం కోసం, అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ సాటిస్ఫై చేయడం కోసం ఒక యాక్ట్ తీసుకొస్తుంది. ఏంటది? బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటైర్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1873, 1873లో తీసుకొస్తారు. ఈ యాక్ట్ ప్రకారం ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875. 2 ఏళ్ల తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది ఇది చేస్తారు, బౌండరీస్ డిమార్కేట్ చేస్తూ. ఇదేం చెప్తుంది? ఇట్ సెపరేటెడ్ లుషాయ్ హిల్స్ ఫ్రమ్ ద ప్లెయిన్స్ ఆఫ్ కచార్. లుషాయ్ హిల్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒకప్పుడు మిజోరాం యొక్క పేరు. సో మిజోరాం was a part of Assam, once a part of Assam as with the name Lushai Hills. Lushai Hills district ని మిజోరాం గా మార్చడం అనేది జరిగింది. కచార్ అనేటటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉండడం అనేది జరిగింది. అస్సాం అండ్ దాంతోపాటు మిజోరాంకి మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ట్రిక్ట్ అండి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ ప్లెయిన్స్ అంటాము, ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ ఏరియా. అర్థమైంది? ఈ ప్రాంతం కచార్. సో కచార్ ని అండ్ దాంతో పాటు ఇది లుషాయ్ హిల్స్, ఈ రెండింటిని వేరు చేయడం అనేది జరిగింది. లుషాయ్ హిల్స్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ హిల్స్ అని నోటిఫికేషన్ లో చెప్పారు. తర్వాత 1933లో ఇంకొక ఇదనేది తీసుకురావడం అనేది జరిగింది, ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏంటది? మణిపూర్ అండ్ లుషాయ్ హిల్స్ బౌండరీ. మణిపూర్ కి లుషాయ్ హిల్స్ కి మధ్య బౌండరీ ఏదైతే ఉంటుందో దీని డిమార్కేషన్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఏం చెప్తున్నారు? దిస్ పర్టికులర్ కంటెస్టెడ్ ఏరియా సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో లుషాయ్ హిల్స్ వేరైనప్పటికీ లుషాయ్ హిల్స్ లో మిజోరాం భాగం అనుకుంటున్నటువంటి సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ ప్లెయిన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మిజోరాం ఏమంటుంది? దీనికి సపోర్ట్ చేస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 ప్రకారం బార్డర్ డిమార్కేషన్ జరగాలి, అప్పుడు దిస్ పర్టికులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ అనేది మాదవుతుంది అంటది. అండ్ మన తాలూకా ఇదేముంటుంది? అస్సాం ఏముంటుంది? 1933 ప్రకారం దిస్ పర్టికులర్ సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ అనేది కచార్ ప్లెయిన్స్ లో భాగం అని చెప్పారు కదా, అంటే మా అస్సాంలో భాగం అని చెప్పారు కదా, ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్ లుషాయ్ హిల్స్ లో పార్ట్ కాదని చెప్పారు కదా, సో అందుకోసం అని చెప్పి సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ అనేది మాదవ్వాలి అని అస్సాం అంటుంది. దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అర్థమైందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి.
So what is the point of conflict? Mizoram believes the boundary should be demarcated on the basis of 1875 notification. Lushai Hills notification of 1875 ప్రకారం బౌండరీ డిమార్కేషన్ అనే చేయాలి. ఎందుకు అంటే అది దేని నుంచి తీసుకురాబడింది? అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక చట్టం ప్రకారం బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1873 ప్రకారం చేయబడడం అనేది జరిగింది కదా. సో దాన్ని కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు. బట్ మన తాలూకు అస్సాం వాళ్ళు ఏం చేయమంటున్నారు? 1933 నోటిఫికేషన్ ప్రకారం డిమార్కేషన్ చేయాలి. మణిపూర్ అండ్ లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1933 ప్రకారం డిమార్కేషన్ చేయాలి. ఇదేం చెప్తుంది ఈ నోటిఫికేషన్? దిస్ పర్టికులర్ సింగులర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం అని చెప్పి చెప్తుంది అన్నమాట. కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం అని చెప్పి చెప్తుంది. సో ఇది మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో మిజోరాం వాళ్ళు ఎందుకు ఈ 93 నోటిఫికేషన్ డినై చేస్తున్నారు? దిస్ పర్టికులర్ 1933 నోటిఫికేషన్ was issued without consulting మిజో సొసైటీ. అప్పటి మిజో సొసైటీలో ఉండేటటువంటి లీడర్స్ ని కన్సల్ట్ చేయకుండా, వాళ్ళని ఎటువంటి సంప్రదింపులు చేయకుండా 1933 డిమార్కేషన్ అనేది చేశారు. అర్థమైందా? సో ఆ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో అందుకోసం అని చెప్పి మేము 1933 నోటిఫికేషన్ ని మేము రికగ్నైజ్ చేయట్లేదు. ప్లీజ్ డిమార్కేట్ ద బౌండరీస్ త్రూ లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 అని మన మిజోరాం అంటుంది. సో అర్థమైందా గొడవ? సో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల మొత్తం గొడవ. సో చాలా మంది పోలీసులు 6 ప్రాణాలు కోల్పోయారు. లాస్ట్ ఇయర్ చాలా మంది ఇంజూర్ అయ్యారు. హట్స్ అండ్ స్మాల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పంటించడం కూడా జరిగింది. అగ్నికి ఆహుతవ్వడం కూడా అవి జరిగిందమ్మా. సో ఓవర్ ద ఇయర్స్ చాలా చాలా టర్మాయిల్ చాలా గందరగోళం కేయోస్ ని మన బార్డర్ ఏరియాస్ లో బార్డర్ రీజియన్స్ లో కలగజేయడం అనేది జరుగుతుంది దిస్ పర్టికులర్ డిస్ప్యూట్. రైట్, నెక్స్ట్ చూడండి అన్న. సో లాస్ట్ ఇయర్ మరి అక్టోబర్ 2020లో ఏం జరిగింది? అక్టోబర్ 2020లో ఏం జరిగింది? Residents of Lailapur village in Assam's Kachar district clashed with the residents of localities near వైరంటే ఇన్ మిజోరామ్స్ కొలాసిబ్ డిస్ట్రిక్ట్. సో అస్సాంలో ఉన్నటువంటి లైలాపూర్ అనేటటువంటి విలేజ్ లో, అంటే అస్సాంలో కచార్ డిస్ట్రిక్ట్ ఉంటుందని చెప్పామా? ఇదిగోండి ఇది కచార్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇట్ షేర్స్ బార్డర్ విత్ మిజోరాం. కచార్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది లైలాపూర్ అనేటటువంటి విలేజ్. ఆ విలేజ్ లో ఉండేటటువంటి పీపుల్ కి అండ్ దాంతో పాటు మిజోరాంలోని కొలాసిబ్, ఇదిగోండి ఇది కొలాసిబ్. ఇట్ షేర్స్ బార్డర్ విత్ కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. ఇక్కడ ఉండేటటువంటి ఇదేంటి అంటే వైరంటే అనేటటువంటి ఒక విలేజ్ అండి. సో ఈ రెండు విలేజెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది చెలరేగడం అనేది జరిగింది. సో డేస్ బిఫోర్ దిస్ కాన్ఫ్లిక్ట్ అక్టోబర్ 9th లో కూడా వైలెన్స్ అనేది దవ్వడం అనేది జరిగింది. ఎక్కడ? కరీంగంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. అస్సాంలో ఉండేటటువంటి కరీంగంజ్, ఇదిగోండి ఇది అస్సాంలో ఉన్నటువంటి కరీంగంజ్ అనమాట. సో అక్కడ ఆ పీపుల్ కి అండ్ దాంతోపాటు ఇది మిజోరాంలో ఉన్నటువంటి మామిత్ పీపుల్, చూడండి మామిత్ డిస్ట్రిక్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది. On October 9th, a farm hut and a betel hut plantation belonging to two Mizoram residents were set on fire. So October 9th ఏం జరిగింది అప్పుడు? సో పూరి గుడిసెలు ఏవైతే ఉన్నాయో, పూరి గుడిసెలు చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో, మిజోరాం పీపుల్ సంబంధించిన చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పంటించడం అనేది జరిగింది. దో ఇది ఒరిజినల్ మ్యాప్స్ లోని గట్రా గవర్నమెంట్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది అంటే దిస్ పర్టికులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం అయినప్పటికీ అక్కడ ఉండేటటువంటి రెసిడెంట్స్ ఎవరు అంటే మిజోరాం పీపుల్ అండి. మిజోరాం పీపుల్ అక్కడ ల్యాండ్స్ ని కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేస్తుంది. సో ఇప్పుడు అస్సాం పీపుల్ ఏం చేద్దాం అనుకున్నారు? తిరిగి దాన్ని ఆక్రమించుకుందాం. ఎందుకంటే దట్ పర్టికులర్ రిజర్వ్ ఫారెస్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం కదా రికార్డ్స్ లో. సో అస్సాం పీపుల్ ఏమనుకుంటున్నారు? అక్కడ వాళ్ళు ఉండకూడదని చెప్పి వాళ్ళని తరిమేయాలని చూస్తున్నారు మిజోరాం వాళ్ళని. In the second incident in Kachar, some people from Lailapur had pelted Mizoram police personnel at Mizoram residents with stones. సో మనకి ఏం జరిగింది? కచార్ డిస్ట్రిక్ట్ లో ఉండే అస్సాంలో ఉండేటటువంటి కచార్ డిస్ట్రిక్ట్ లో ఉండేటటువంటి కొంతమంది ప్రజలు ఏం చేశారు? మిజోరాం ప్రజల మీద, మిజోరాం పోలీసుల మీద స్టోన్ పెల్టింగ్ అనేది చేశారు, రాళ్ళు విసరడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ దట్ వర్ హ్యాపెండ్ ఇన్ అక్టోబర్ 2020. అందుకే ఈ ఘర్షణలు అనేవి ఇంకాస్త సివియర్ అవ్వడం అనేది జరిగింది. అస్సాంకి మిగిలిన స్టేట్స్ తో విచ్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం, దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, మేఘాలయ ఏదైతే ఉంటుందో మేఘాలయ, వీటితో ఉండేటటువంటి డిస్ప్యూట్స్ తో పోలిస్తే మిజోరాం డిస్ప్యూట్ అనేది అంత పెద్ద వైలెంట్ డిస్ప్యూట్ ఏం కాదు. బట్ కానీ ఎందుకు ఇంత సివియర్ గా చెలరేగింది అంటే దీస్ ఇన్సిడెంట్స్ వలన. అర్థమైందా నాన్న? నెక్స్ట్ చూడండి అమ్మా.
మరి వాట్ లెడ్ టు ద వైలెన్స్ అండ్ క్లాషెస్? ఎందుకు ఈ వైలెన్స్, ఈ క్లాషెస్ అనేవి జరుగుతున్నాయి? మొదట డిఫరెంట్ పర్సెప్షన్ ఆన్ బార్డర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అని. మిజోరాం ఏమని చెప్తుంది? నోటిఫికేషన్ ఆఫ్ లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 మీరు కన్సిడర్ చేయండి అంటుంది. బట్ అస్సాం ఏమంటుంది? 1933 నోటిఫికేషన్ కన్సిడర్ చేస్తున్నాము అంటుంది. సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఏంటి? ద ల్యాండ్ క్లైమ్డ్ బై అస్సాం హ్యాస్ బీన్ కల్టివేటెడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బై ద మిజోరాం పీపుల్. సో అస్సాం ఏదైతే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే క్లైమ్ చేస్తుందో అక్కడ ఎక్కువగా మిజోరాం పీపుల్ వ్యవసాయం అనేది చేస్తున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేసుకుంటున్నారు. ఒక్కసారిగా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల నుంచి వాళ్ళని తరిమి కొడితే వాళ్ళ కోపం వస్తుంది కదా. సో అందుకు ఇది ఒక పీపుల్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ గా మారడం అనేది జరిగింది. అండ్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ అనేది పీపుల్ మధ్య క్లాషెస్ కి కారణం అవ్వడం అనేది జరిగింది. Although the contested land was historically cultivated by Mizoram residents, on paper it fell in the Singlak Forest Reserve, that is under Karimganj jurisdiction. So ఏం చెప్పుకున్నాము? సో ఆల్దో మిజోరాం రెసిడెంట్స్ దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నప్పటికీ దిస్ పర్టిక్యులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది ఆన్ పేపర్, సో రికార్డ్స్ ప్రకారం దేనికి చెందుతుంది, దేని అండర్లోకి వస్తుంది? అస్సాంలోకి చెందినటువంటి కరీంగంజ్ జ్యూరిస్డిక్షన్, కరీంగంజ్ డిస్ట్రిక్ట్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకు కరీంగంజ్ పీపుల్, కచార్ పీపుల్ ఏం చేస్తున్నారు? సో మా ల్యాండ్స్ మాకు కావాలని చెప్పి అనుకుంటారు. బకార్ వ్యాలీలో ఉండేటటువంటి దిస్ పర్టిక్యులర్ టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో తిరిగి తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అది కాన్ఫ్లిక్ట్ కారణమైంది. దాంతోపాటు ఇల్లీగల్ బంగ్లాదేశీస్ కూడా ఒక ప్రాబ్లం. ఏం చెప్తారు అంటే ఆ ల్యాండ్ ఇన్హాబిట్ చేస్తున్నటువంటి పీపుల్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో, అంటే 1971 నుంచి 1975 టైంలో ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి పీపుల్. అర్థమైందా? వాళ్ళు భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి వాళ్ళు ఇల్లీగల్ బంగ్లాదేశీస్ అక్కడికి వచ్చి వాళ్ళ డెల్లింగ్స్ గట్రా ఏర్పాటు చేసుకోవడం వల్ల, గుడిసెలు గట్రా నిర్మించుకోవడం వల్ల మా లోకల్ పీపుల్, భారతదేశానికి, భారత సంతతికి చెందినటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అర్థమైందా? దీన్ని మనం రెఫ్యూజీ క్రైసిస్ కింద కూడా చూడాలి అని చెప్పి దిస్ పర్టిక్యులర్ మిజో సివిల్ సొసైటీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మీకు ఈ టాపిక్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇలాగే ప్రతి ఆర్టికల్ డిస్కస్ చేస్తామమ్మా. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. మళ్ళీ చెప్తున్నాను, మీకు చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. సో 6 months జాయిన్ అయిన తర్వాత 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. 6 నెలల్లో మీరు చక్కగా అరగంటలో మీరు హిందూ పేపర్ అనేది మీకు ప్రతి ఆర్టికల్ చూడగానే ఈ సాయిరామ్ సార్ మనం చెప్పారు, ఈ సార్ మనం చెప్పారు, ఈ సార్ మనం డిస్కస్ చేశారు, మీకు జస్ట్ ఆ రోజు వచ్చి న్యూస్ చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నేను డీటెయిల్ గా చెప్తాను, మీకు మైండ్ లో ఉంటుంది. రైట్? నేను రిపీట్ కూడా చాలా సార్లు చేస్తాను, రివిజన్ కూడా చేస్తాను చాలా టాపిక్స్ ని, చాలా ఆర్టికల్స్ ని. సో మీకు అదైతే నేను ప్రామిస్ చేస్తాను, యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అసలు మీకు భయం అనేది పూర్తిగా పోతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. జస్ట్ 5,000 మాత్రమే ఉంది. సో ఆగస్టు 1వ తారీఖు నుంచి 7,000 కాబోతుంది. ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందిస్తున్నటువంటి కోర్స్ 5,000కి మీకు రికార్డెడ్ వస్తుంది. మీకు దాంతో పాటు హిందూలో కవర్ అవ్వని ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి, కొన్నిసార్లు మనం డౌన్ టు ఎర్త్, అదర్ మ్యాగజైన్స్ ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఆ ఆర్టికల్స్ ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ అనేది జరుగుతుంది. ఆ లైవ్ సెషన్ లో మీకు డిస్కస్ చేస్తామన్నమాట. అర్థమైందా నాన్న? సో చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడు ఈ ఆర్టికల్ డిస్కస్ చేశాం కదా, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. మర్చిపోయాను, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే వీలైతే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, 10 మందికి మన ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి. ఓకేనా? ఒకసారి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్లీ టు ఎక్వైర్ పేపర్స్ ఆఫ్ భగత్ సింగ్ ట్రయల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇన్ మోడర్న్ హిస్టరీ, చాలా ఇంపార్టెంట్. భగత్ సింగ్ పేరు మీరు వినే ఉంటారు, చాలా మంది యువతకి ఇన్స్పిరేషన్. సో ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో న్యూస్ లోకి ఏమొచ్చింది, అండ్ భగత్ సింగ్ గారి గురించి కొన్ని లైఫ్ హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ కూడా చక్కగా కథ రూపంలో మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి అన్న. సో ఏం లేదన్న, న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే పంజాబ్ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక ప్రొఫెసర్, హిజ్ నేమ్ ఈజ్ చమాన్ లాల్. ఈయన పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక లెటర్ రాయడం అనేది జరిగింది. ఏంటి లెటర్ రాశారు అంటే, భగత్ సింగ్ పంజాబ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియాకి ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెవల్యూషనరీ భగత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన తాలూకా
ట్రయల్ ఈయనకి బ్రిటిష్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఉరి శిక్ష విధించడం అనేది జరిగింది కదా. సో ఆయన విచారణ ఏదైతే ఉంటుందో విచారణకు సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెజెంట్ పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో ఉన్నాయి. సో వాటిని యూనో ముఖ్యంగా పాకిస్తాన్ ఇట్ ఈస్ గ్రేట్ దట్ పాకిస్తాన్ ఈస్ ప్రిజర్వింగ్ హిస్ రికార్డ్స్. ఆయన రికార్డ్స్ కేస్ రికార్డ్స్ ప్రిజర్వ్ చేయడం నిజంగా గొప్ప విషయమే. కానీ సో సిన్స్ హీఈస్ ఎ గ్రేట్ రెవల్యూషనరీ హీరో అండ్ దాంతోపాటు సిన్స్ హీఈస్ ద మోస్ట్ బిలవ్డ్ రెవల్యూషనరీ హీరో ఆఫ్ ప్రెజెంట్ ఇండియన్ పంజాబ్, భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ ప్రజలకి ఇంపార్టెంట్ రెవల్యూషనరీ హీరో అవ్వడం వల్ల, బిలవ్డ్ రెవల్యూషనరీ హీరో అవ్వడం వల్ల అతని తాలూకా కేస్ ఫైల్స్ యొక్క ఆర్కీవ్స్ అనేవి పాకిస్తాన్లో కంటే ఇండియన్ పంజాబ్లోనే ఉండడం అనేది సబబు. సో ఇండియన్ పంజాబ్కి తీసుకొచ్చే ప్రయత్నాలు అనేవి చేయండి అని ఆయన చీఫ్ మినిస్టర్ అయినటువంటి పంజాబ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అమరీందర్ సింగ్ గారికి లెటర్ రాయడం అనేది జరిగింది. సో అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అయినటువంటి భగత్ సింగ్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ ఆయన గురించి తెలుసని అనుకుంటున్నాను. చాలా చాలా కథలు వినుంటారు. ఎంత గొప్ప రెవల్యూషనరీ హీరోను. సో ఒకసారి భగత్ సింగ్ గారి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వినండి. సో భగత్ సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో భగత్ సింగ్ వాజ్ బోర్న్ ఇన్ టు యువర్ సిక్ ఫ్యామిలీ. ఒక సిక్కుల కుటుంబంలో ఈయన జన్మించడం అనేది జరిగింది. ఎప్పుడండి జన్మిస్తాడు అంటే 1907లో. ఎక్కడండి అంటే ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నటువంటి లియాల్పూర్ డిస్ట్రిక్ట్, ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఇది ఉండడం అనేది జరిగింది. సో అక్కడ ఈయన జన్మించడం అనేది జరిగింది. సో వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రీక్వెంట్గా, యాక్టివ్గా. అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రభావం వల్ల ఈయన కూడా ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో చాలా చిన్న ఏజ్ నుంచే ఇది చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ కుటుంబం నుంచి చాలా చాలా కథలు వింటాడు. మహోన్నతమైనటువంటి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ తాలూకు కథలు కూడా వింటూ పెరగడం అనేది జరుగుతుందండి. సో చాలా చిన్నప్పుడే యాజ్ ఎ చైల్డ్గా ఉన్నప్పుడే అతను బ్రిటిష్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ను బర్న్ చేయడం వల్ల, కాల్చడం ద్వారా తన నిరసనని చాలా చిన్న ఏజ్లోనే తెలియజేస్తాడు. అయితే మీ అందరికీ తెలుసు సరిగ్గా 102 ఏళ్ల క్రితం 1919లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది. ఒక హీనస్ ఈవెంట్, ఒక ఘోరాతిఘోరమైనటువంటి ఈవెంట్ జరుగుతుంది. ఏంటది? జలియన్ వాలా బాగ్ మ్యాస్కర్ రమ్మ. ఈ జలియన్ వాలా బాగ్ మ్యాస్కర్లో సుమారు ఎంతమంది చనిపోతారు అంటే సుమారు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అంటే సుమారు 2000 పైగా జనాలు చనిపోతారంటుంది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు అంటే జస్ట్ 350 మంది మాత్రమే చనిపోయారు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అంటారు. సో అప్పుడు అమృత్సర్ యొక్క జలియన్ వాలా బాగ్ మసాకర్కి ఇంకొక పేరు ఏంటంటే అమృత్సర్ మ్యాస్కర్ అని కూడా అంటారు. అమృత్సర్కి పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి జనరల్ ఓ డయర్ ఎవరైతే ఉంటారో ఆయన శాంతియుతంగా సమావేశమైనటువంటి జలియన్ వాలా బాగ్ అనే పార్క్లో సమావేశమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కాల్పులు చేయమని ఆర్డర్స్ ఇస్తాడండి. సో వితౌట్ ఇంటిమేషన్ మన తాలూకా సిపాయిలు ఎవరైతే ఉన్నారో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్పులు జరపడం వల్ల సుమారు 2000కు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. దట్ పర్టికులర్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది మన తాలూకా భగత్ సింగ్ ని చెలించేలా చేస్తుందండి. దెన్ వెంటనే చాలా చిన్న వయసులోనే ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియన్ మూమెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు. అప్పుడు గాంధీ యొక్క వేవ్ అనేది నడుస్తుంది. సో తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు, ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు ఒకే వేవ్, ఒకే గాలి, ఒకే మారుతాలనే వీస్తాయి. అవి గాంధీ గాంధీ గాంధీ. ప్రతి ఒక్క దీనిలోని చెట్టు పుట్ట గాంధీ, ప్రజల నోట్ల నుంచి గాంధీ, ప్రతి ఒక్కరూ అదే అంటారు. సో ఈయన కూడా గాంధీని నమ్మడం అనేది జరుగుతుంది. గాంధీ వెనక ఉండి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉంటుందో దానిలో పార్టిసిపేట్ చేస్తారండి. కానీ దిస్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని గాంధీ సడన్ గా ఆపేస్తారు. ఎందుకు అంటే చౌరీ చౌరా అనేటటువంటి ఇన్సిడెంట్ వల్ల. ప్రెజెంట్ డే ఉత్తరప్రదేశ్ అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ బ్రిటిష్ రాజ్, దానిలో ఉన్నటువంటి గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ యునైటెడ్ ప్రావిన్స్ లో చౌరీ చౌరా అనేటటువంటి ఒక చిన్న పట్టణం ఉంటుంది. ఈ చౌరీ చౌరాలో గాంధీ ఏం చెప్తారు? శాంతియుతంగా చక్కగా ప్రొటెస్ట్ చేయండి అయ్యా అని చెప్తారు ప్రజలకి. సో శాంతియుతంగా సహాయ నిరాకరణ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారు? ఆ ప్రజల మీద ఓపెన్ ఫైర్ చేస్తారు. దీనికి ఆగ్రహం తెచ్చుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక పోలీస్ స్టేషన్ కి నిప్పంటిస్తారు. పోలీస్ స్టేషన్ కి ఫైర్ అనేది అంటించడం వల్ల
22 మెంబర్స్ పోలీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. గాంధీ వాజ్ ఫ్యూరియస్. గాంధీ వాజ్ తనకి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మై పీపుల్ ఆర్ నాట్ రెడీ ఫర్ పీస్, మై పీపుల్ ఆర్ నాట్ రెడీ ఫర్ నాన్ వైలెన్స్ అని చెప్పి అద్భుతంగా రన్ అవుతున్నటువంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని సడన్ గా ఆపేస్తారు. ఈ ఒక చిన్న చౌరీ చౌరా అనేటటువంటి ఒక చిన్న పట్టణంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల దేశవ్యాప్తంగా అద్భుతంగా జరుగుతున్నటువంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని ఆపడం చాలా మంది జాతీయ నాయకులకి, జాతీయవాదులకి నచ్చదు. అందులో భగత్ సింగ్ కూడా ఒకరు. సో గాంధీ ఎప్పుడైతే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆపేయాలని పిలిపిస్తారో అది భగత్ సింగ్ కి అస్సలు నచ్చదండి. సో దెన్ భగత్ సింగ్ ఆర్మ్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. భగత్ సింగ్ అప్పుడు ఎలా మారతాడు? రెవల్యూషనరీగా మారతాడు. శాంతి ద్వారా, దీని ద్వారా అనేది రాదు. ఒక చెంప మీద కొడితే వేరే చెంప చూపిస్తే స్వతంత్రం వచ్చేస్తే మరింకెందుకు, కేవలం బుల్లెట్లతోనే, కేవలం హింసతోనే మనం స్వతంత్రం సంపాదించుకోగలము అని చెప్పి యూత్ అండ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిలుపునివ్వడం అనేది జరుగుతుందండి. సో లెఫ్టిస్ట్ రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా చదువుకుంటాడు. వామపక్ష ధోరణి ఉన్నటువంటి వ్యక్తి అండ్ ఈజ్ ఆల్సో ఎన్ అథీస్ట్. అర్థమైందా? దేవుడిని నమ్మడండి. అండ్ ఎగనెస్ట్ క్యాపిటలిజంకి ఎగనెస్ట్ గా సోషలిస్ట్ రిగైమ్ అనేది ఏర్పరచాలి భారతదేశంలో అనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు? మన తాలూకా భగత్ సింగ్. సో ఈయన రెవల్యూషనరీగా మారిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈయన ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ 1926లో 1926లో నవజవాన్ భారత్ సభ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఈయన ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? పీజెంట్స్, రైతులు కానీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోగేసి బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా కత్తులు కటారులు తీయండి, తుపాకులు ఎత్తండి అని నినాదం ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ 1928లో ఈయన తన రెవల్యూషనరీ ఫ్రెండ్స్ లైక్ సుఖ్దేవ్ గాని, చంద్రశేఖర్ ఆజాద్ గాని వీళ్ళతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేటటువంటి ఇంకొక ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేస్తాడు. అర్థమైందా? 1928లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అండ్ భగత్ సింగ్ ఎవరితో ఏర్పాటు చేస్తారు? తన తాలూకు రెవల్యూషనరీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ వీళ్ళందరితో కలిసి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. సో మీ అందరికీ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. దేర్ ఇస్ ఎ క్లాజ్ ఇన్ మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఏంటి ఆ క్లాజ్? ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ 10 years, 10 ఏళ్ల తర్వాత సో ఏం జరుగుతుంది అంటే దేర్ విల్ బి ఎ కమిషన్ కాన్స్టిట్యూటెడ్. ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేస్తాం. దట్ కమిషన్ విల్ రివ్యూ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎలా పనిచేస్తుందని చెప్పి ఈ కమిషన్ నిర్ణయిస్తుంది అని ఒక క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్ ప్రకారంగానే ఆల్ వైట్ కమిషన్, దట్ ఈస్ సైమన్ కమిషన్. ఆల్ వైట్ కమిషన్ అంటే సైమన్ కమిషన్ ఎందుకంటాము? అందరూ తెల్లవాళ్ళే. సో ఎక్కడి నుంచో బ్రిటన్ నుంచి ఇక్కడికి ఈ పెర్ఫార్మెన్స్ కోసం వచ్చిన వాళ్ళకి భారతదేశం యొక్క ఇవేం తెలుస్తాయి? భారతదేశం యొక్క పరిస్థితులు, భారతదేశం యొక్క ప్రజల బాధలు, ద రైట్ ఆఫ్ పీపుల్ ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో అందరూ సైమన్ కమిషన్ ని బాయ్కాట్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ విజయవాడలో కానీ, మధురై కానీ, లేకపోతే మనకి మైసూర్లో కానీ, లేకపోతే అలహాబాద్ కానీ, లేకపోతే మీరు ఎక్కడ లాహోర్లో కానీ, కరాచీలో కానీ ఎక్కడ మనం చూసుకున్నా అప్పటి బ్రిటిష్ ఇండియాలో సో సైమన్ గో బ్యాక్ అనేటటువంటి నినాదాలు అనేవి మొదలవుతాయండి. సో అప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అయినటువంటి లాలా లజపత్ రాయ్, లాల్ బాల్ పాల్ మీకు తెలుసని అనుకుంటున్నాను. లాలా లజపత్ రాయ్ ఈయన ప్రొటెస్ట్ చేస్తుండగా, ఎప్పుడండి? 1928లో సైమన్ గో బ్యాక్ అని ప్రొటెస్ట్ చేస్తుండగా ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఒక ఎస్పీ, బ్రిటిష్ ఎస్పీ, ఆయన పేరు జేమ్స్ స్కాట్. ఈయన ఏం చేస్తారు? లాఠీ చార్జ్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తారు. సో పోలీసుల లాఠీ చార్జ్ లో మన లాలా లజపత్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఈయన చెస్ట్ మీద, ఈయన తాలూకు ఛాతీ మీద తీవ్రమైనటువంటి గాయాలు అవుతాయి. తీవ్రమైనటువంటి గాయాలు అవ్వడం వల్ల లాలా లజపత్ రాయ్ ఆ గాయాల వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది. సో తమ బిలౌడ్ లీడర్ అనే వారిని చనిపోయారని చెప్పి భగత్ సింగ్ అండ్ దాంతో పాటు సుఖ్దేవ్ వీళ్ళందరికీ కోపం రావడం అనేది జరుగుతుందండి. దే హావ్ డిసైడెడ్ టు అవెంజ్ ద డెత్ ఆఫ్ దేర్ డియర్ లీడర్. వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి నాయకుడు లాలా లజపత్ రాయ్ మరణం ఏదైతే ఉంటుందో దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. ప్రతీకారం తీర్చుకోవాలనుకొని
ఎవరిని చంపుదాం అనుకుంటారు? ఆర్డర్స్ పాస్ చేసినటువంటి జేమ్స్ స్కాట్‌ని చంపాలనుకుంటారు. కానీ బికాస్ ఆఫ్ హిస్ మిస్టేక్ ఏంటి అందరూ తెల్లదొరలు కదా! పోల్చుకోవడం అనేది కష్టం. వాళ్ళేం చేస్తారు ఇంకొక పోలీస్ ఆఫీషియల్ అయినటువంటి జేపీ సాండర్స్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని చంపేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మనం లాహోర్ కాన్స్పిరసీ కేస్ అని కూడా దీన్ని మనం అనడం అనేది జరుగుతుంది. సో జేపీ సాండర్స్ ఎవరైతే ఉంటారో జేపీ సాండర్స్ చనిపోయిన తర్వాత భగత్ సింగ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ పారిపోవడం అనేది జరుగుతుంది. సో పరారీలో ఉంటారు అండ్ దాంతోపాటు వాళ్ళ ఎపీరెన్సెస్ కూడా మార్చుకోవడం అనేది జరుగుతుంది. భగత్ సింగ్ కూడా తన ఎపీరెన్స్ అనేది మార్చుకుంటాడండి. అయితే భగత్ సింగ్ అర్థమవుతుంది మనం ఎక్కడో అడవుల్లో కానీ లేకపోతే ఎక్కడో ప్రజలు తిరగాడినటువంటి ప్లేసుల్లో మనం ఏం పోరాటం చేయగలం. సో మన తాలూకా ఆవేదన, మన తాలూకా ఐడియాలజీ, మన తాలూకా ఆక్రందనలు ఏవైతే ఉన్నాయో అవి దేశానికి తెలియాలి. దేశానికి తెలియాలి అంటే దేర్ షుడ్ బి ఎ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ఏది ఉండాలి అంటే ట్రయల్ కోర్ట్, అదేవిధంగా విచారణ చేసేటటువంటి కోర్టు బోన్లో నిలబడి నేను కరెక్ట్‌గా మాట్లాడితే చాలా మంది యంగ్ పీపుల్‌ని నేను సెన్సిటైజ్ చేయొచ్చు, చైతన్యపరచొచ్చు. సో దట్ నేను లేకపోయినా వాళ్ళు స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు అని ఒక ఇది చేయడం అనేది జరుగుతుంది. ఒక ఆలోచన చేయడం అనేది జరుగుతుందండి. హి వాస్ యాక్చువల్లీ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ ఎ ఫ్రెంచ్ అనార్కిస్ట్ అండి. ఆందోళనకారుడు. ఆయన పేరేంటి అంటే అగస్టే వైలెట్. ఈయన ఒక ఫ్రెంచ్ అనార్కిస్ట్ అండి. ఈయన తాలూకా ఇవేవైతే ఉంటాయి ఈయన కూడా సేమ్ అలాగే చేయడం అనేది జరిగింది డ్యూరింగ్ ఫ్రాన్స్ లో ఇదే విధంగా చేయడం అనేది జరిగింది. అగస్టే వైలెంట్ కూడా మరణశిక్ష ఆయనకు కూడా పడ్డం అనేది జరిగింది. సో ఆయన తాలూకా ఆలోచనే ఈయన కూడా ఇది చేద్దామని చెప్పి అనుకుంటాడు. అందుకోసం అని చెప్పి భగత్ సింగ్ కూడా అనుకోవడం అనేది జరుగుతుంది. అందుకోసం అని చెప్పి 1929లో 1929లో ఈయన ఏం చేయడం అనేది జరుగుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ అసెంబ్లీలో ఒక బాంబ్ అనేది విసిరేస్తారండి. దట్ బాంబ్ ఈజ్ నో పీపుల్ కి హార్మ్ చేయకుండా తయారు చేయబడ్డం అనేది జరుగుతుంది. దానిలో ఎవరు ఇంజూర్ అవ్వరు. ఎందుకంటే ఆ బాంబే ఎవరికి హార్మ్ అనేది కలగకూడదు. జస్ట్ నో దే షుడ్ హియర్ ఆర్ పర్టికులర్ థింగ్ టు మేక్ ద డిఫ్ హియర్. వాళ్ళకి మా బాధలనే వినిపించాలి, వాళ్ళకి మా కష్టాలనే వినిపించాలి. వాళ్ళ తాలూకా ఇవేవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దానికి మేమందరం అన్హ్యాపీగా ఉన్నాము, డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నామని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి తెలియాలని చెప్పి ఆ బాంబు విసరడం అనేది జరుగుతుంది. బాంబు విసిరిన తర్వాత పాంప్లెట్స్ అండ్ ప్రో రెవల్యూషనరీ స్లోగన్స్ కూడా వాళ్ళు చేయడం అనేది జరుగుతుందమ్మా. ఎవరండి? మన తాలూకా భగత్ సింగ్ అండ్ హిజ్ రెవల్యూషనరీ ఫ్రెండ్స్ నాన్న. సో ఆ పాంప్లెట్స్ స్లోగన్స్ చేస్తూ ఇన్కిలాబ్ జిందాబాద్ అనేటటువంటి నినాదం ఇస్తాడండి. ఎవరు అంటే మన తాలూకా భగత్ సింగ్. లాంగ్ లివ్ రెవల్యూషన్ అని చెప్పి అర్థం. విప్లవం వర్ధిల్లాలి అనేటటువంటి నినాదాన్ని మన తాలూకా భగత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు. పోలీసులు విచారణ చేపట్టడం అనేది జరుగుతుంది. సో ఈ కేసులో వాళ్ళకి ఇదేదైతే ఉంటుందో ఎవరెవరిని దిస్ పర్టికులర్ సాండర్స్ మర్డర్ కేసు అండ్ దాంతోపాటు మన తాలూకా సెంట్రల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దాని మీద బాంబ్ వేసినటువంటి కేసులో రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ అండ్ అదర్ వీళ్ళ రెవల్యూషనరీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. వీళ్ళ యొక్క విచారణ 1929లో మొదలవుతుంది. 1929 జూలైలో వీళ్ళ మీద విచారణ ఏదైతే ఉంటుందో అది మొదలవుతుంది. మొదలైన తర్వాత వీళ్ళని లాహోర్ ప్రిజన్ లో పెట్టడం అనేది జరుగుతుంది. లాహోర్ జైల్లో పెడతారు. బట్ దీస్ యంగ్ లాడ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఖైదీల పరిస్థితి చూసి విస్తుపోతారండి. ఏంటి ఖైదీలు ఇంత శానిటేషన్ అనేది బాగు ఉండేది కాదు, పరిశుభ్రత అనేది ఉండేది కాదు, సరైన ఆహారం అనేది ఉండేది కాదు, ఇంత ఇన్హ్యూమన్ కండిషన్స్ లో ఖైదీలను పెట్టడం అనేది జరుగుతుందా? సో అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఖైదీల తాలూకా రైట్స్ కోసం హంగర్ స్ట్రైక్ అనేది జైల్లో ఉంటూనే హంగర్ స్ట్రైక్ అనేది కొనసాగించడం అనేది జరుగుతుంది. సో సుమారు మన భగత్ సింగ్ 116 డేస్ 116 రోజులు తిండి లేకుండాను చుక్క మంచినీరు లేకుండా ఏం చేస్తారు నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఆయన ఫాదర్ అదర్ కాంగ్రెస్ లీడర్స్ వచ్చి ఆయన నిరాహార దీక్షని విరమింపజేయడం అనేది జరుగుతుందండి. జవహర్లాల్ నెహ్రూ కూడా వచ్చి వీళ్ళ హంగర్ స్ట్రైక్ కి ఏం చేస్తారు తమ మద్దతు ఏదైతే ఉంటుందో తెలపడం అనేది జరుగుతుంది. బట్ ఈ విచారణ ఏదైతే ఉంటుందో విచారణ కొనసాగించే టైం వన్ సైడెడ్ అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు బ్రిటిష్ కోర్టు దీస్ పీపుల్ రాజ్గురుకి, సుఖ్దేవ్కి, భగత్ సింగ్ కి డెత్ సెంటెన్స్ అనేది విధించడం అనేది జరుగుతుంది. మరణ శిక్ష అనేది విధించడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? సో సబ్సిక్వెంట్లీ ఆన్ 24th March 1931 1931లో
భగత్ సింగ్ని ఉరి తీయడం అనేది జరుగుతుంది. భగత్ సింగ్నే కాదు, సుఖ్దేవ్ అండ్ దాంతోపాటు రాజ్గురుని కూడా ఉరి తీయడం అనేది జరుగుతుంది, హ్యాంగ్ చేయడం అనేది జరుగుతుందండి. బట్ వాళ్ళ తాలూకా ఇవేవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా శవాలు కూడా ఎక్కడ పాతి పెట్టారో బ్రిటిష్ వాళ్ళు చెప్పనటువంటి పరిస్థితి. రైట్. సో చనిపోతున్నప్పుడు భగత్ సింగ్ డౌన్ విత్ బ్రిటిష్ ఇంపీరియలిజం, బ్రిటిష్ ఇంపీరియలిజం అంటే బ్రిటిష్ వాళ్ళ తాలూకా సామ్రాజ్యవాదం ఏదైతే ఉంటుందో దాన్ని అది కుంగిపోవాలి అని చెప్పి ఆయన గట్టిగా నినదించడం అనేది జరిగింది నాన్న. సో వీళ్ళు ప్రాణాలు అనేవి పోయినప్పటికీ వీళ్ళు ఇగ్నైట్ చేసినటువంటి స్పిరిట్ మాత్రం భారతీయ యువతలో ఇంకా రగిలిపోతూ ఉంటుంది. సో రగిలిపోయి వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో అద్భుతంగా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. స్వతంత్రం రాకముందే కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా మంది భగత్ సింగ్ యొక్క ఒక రెవల్యూషనరీ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాన్న. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఐ హోప్ డీటెయిల్డ్ గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ భగత్ సింగ్ చెప్పినటువంటి ఒక కోట్ అనేది మీతో చెప్పాలనుకుంటున్నాను. మే ద సన్ ఇన్ దిస్ కోర్స్ విజిట్ నో ల్యాండ్ ఫ్రీయర్, హ్యాపియర్, మోర్ లవ్లీ దాన్ దిస్ అవర్ ఓన్ కంట్రీ. సూర్యుడంట తన తాలూకా కోర్స్ తన తాలూకా దీనిలో తన గడుస్తున్నటువంటి కాలంలో సూర్యుడు ఎప్పుడు ఇంత ఆనందకరమైనటువంటి, ఇంత సంతోషకరమైనటువంటి, ఇంత గొప్ప దేశాన్ని ఎప్పుడు చూడ్డంట. సూర్యుడు చూసినటువంటి ఆనందకరమైనటువంటి ఫ్రీ, హ్యాపీ అండ్ లవ్లీ ల్యాండ్ ఏంటంటే అది నా భరత భూమి అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగిందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేశభక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ యూ గైస్ ఆర్ పొటెన్షియల్ సివిల్ సర్వెంట్స్. సో ఎవరో ఏదో చెప్తారనో, లేకపోతే గొప్పగా చూస్తారనో, లేకపోతే లేకపోతే మనీ వస్తుందనో దీనికోసం ఇది అవ్వకూడదు. నో, యూ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ నేషన్ బిల్డింగ్. ఈ దేశాన్ని నిర్మించడంలో మీదంటూ ఒక ప్రత్యేక పాత్ర అవ్వడం కోసం మీరు సివిల్స్ అనేది, యూపీఎస్సీ అనేది ప్రిపేర్ అవ్వాలమ్మ. అర్థమైందా? కుటుంబ సభ్యుల కంటే, ఈవెన్ తల్లిదండ్రుల కంటే దేశం చాలా చాలా గొప్పది. రైట్. ఎవరైనా ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ కోసం మీరు పాటు పడతా ఉండాలి. ఎవరైనా సౌత్ ఇండియా మాకంటూ సెపరేట్ దేశం అయిపోవాలి, లేకపోతే ఎవరైనా ఇలా ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్కి ఎవరైనా మాట్లాడుతున్నా వాళ్ళని మీరు అపోజ్ చేయాలి. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పాలి. బికాజ్ కంట్రీ అనేది గొప్పది. మనం చచ్చిపోవచ్చు, దేశం ఎప్పటికీ బతుకుండే ఉంటుంది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. హిస్టరీ నేనే చెప్తానండి, చక్కగా మనం కథల్లా చెప్పుకుంటాము. యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ తీసుకోవాలన్నా దిస్ ఈజ్ ద నెంబర్ 7893895553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వాటన్నిటి తాలూకా బెస్ట్ ఎవర్ నోట్స్, ద బెస్ట్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఓకేనా? కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా తీసుకోండి అమ్మ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే అది మీకోసం, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. పూర్తి నమ్మకంతో మీకు ప్రామిస్ చేస్తున్నాను. సో మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అన్న. సో ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరప్రదేశ్ గెట్స్ బిగ్ చంక్ ఆఫ్ క్లీన్ గంగా ఫండ్స్. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా లేదా నమామి గంగే ప్రాజెక్ట్ యొక్క ఫండింగ్ గురించి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ఎందుకు న్యూస్లోకి వచ్చింది? నమామి గంగే ప్రాజెక్ట్ అంటే ఏంటి, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏంటి, వీటన్నింటి గురించి తెలుసుకుందాం. జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో కూడా మనం మాట్లాడుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్ గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వీలైతే ట్రై టు జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. కంప్లీట్ హిందూ అనాలిసిస్ అనేది మీకు వస్తుంది. అర్థమైందా? చాలా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి టాపిక్ మల్టిపుల్ టైమ్స్ ఓపిక్ గా చెప్తాను. అండ్ కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ కూడా మీకు ఉంటుంది ఎవ్రీ డే. హిందూలో కవర్ అయిన అదర్ సోర్సెస్ నుంచి ఆర్టికల్స్ అక్కడ మీకు కవర్ అవుతాయి. చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తాము. జస్ట్ 5,000 మాత్రమే 31st జూలై తర్వాత, అంటే 1st ఆగస్ట్ నుంచి 2000 పెరిగి 7,000 అవ్వబోతుంది. ఓకేనా? వినండి అన్న. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. దేని గురించి బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి? దిస్ నమామి గంగే ప్రాజెక్ట్ లేదా నమామి గంగే ప్రోగ్రామ్ గురించి మీకు అర్థం కావాలి. దిస్ నమామి గంగే ప్రోగ్రామ్ కి ఇంకొక పేరు ఏంటి అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. నేషనల్ మిషన్ ఫర్, బ్యాక్గ్రౌండ్ మాట్లాడిన తర్వాత న్యూస్లోకి ఏం వచ్చిందో మాట్లాడదామండి. ఫర్ క్లీన్ గంగా.
ఎన్ఎంసిజి. సో చూడండి అమ్మ, సో ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మిషన్ అమ్మ. సో గంగా నది, దాంతోపాటు గంగా నది యొక్క ఉపనదులు, గంగా బేసిన్లో ఉండేటటువంటి డిఫరెంట్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక మిషన్. ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2014లో, 2014లో బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ ట్విన్ ఆబ్జెక్టివ్స్, అంటే 2 ఆబ్జెక్టివ్స్. ఏంటి ఆబ్జెక్టివ్స్? మొదటిది ఎఫెక్టివ్ అబేట్మెంట్ ఆఫ్ పొల్యూషన్, అండ్ రెండవది కన్జర్వేషన్ అండ్ రిజర్వనేషన్ ఆఫ్ నేషనల్ రివర్ గంగా. ఏంటండి? అబేట్మెంట్ ఆఫ్ పొల్యూషన్, పొల్యూషన్ని తగ్గించాలి. అండ్ దాంతోపాటు రెండవది చూడండి అన్న, కన్జర్వేషన్ అండ్ రిజువనేషన్ ఆఫ్ రివర్ గంగా. ఈ ప్రోగ్రామ్ అనేది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో దిస్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వనేషన్ అండి. వాళ్ళు ఆపరేట్ చేయడం అనేది జరుగుతుందండి. సో దీన్ని ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు? నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ గంగా అండ్ దాంతోపాటు స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. గంగా అనేది మొత్తం 5 స్టేట్స్ గుండా పాస్ అవుతా ఉందా మన ఇండియాలో? సో చెప్పండి ఏంటి ఆ స్టేట్స్? బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ స్టేట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ దీనికి మొత్తం కేటాయించినటువంటి ఫండింగ్ ఎంత అంటే 20,000 కోట్లమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. 20,000 crores. ఇట్ ఈస్ నాన్ ల్యాప్సబుల్ కార్పస్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 288 ప్రాజెక్ట్స్. మొత్తం అంత ప్రాజెక్ట్స్ అనేవి ఇది చేశారు, డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు న్యూస్లో, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైంది, డీటెయిల్స్ అనేవి అర్థమైంది. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే దిస్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా విచ్ వాజ్ కన్సీవ్డ్ యాజ్ 2,000 crore అవుట్లే ప్రాజెక్ట్, 2,000 కోట్ల పెట్టుబడితో, 2,000 కోట్ల బడ్జెట్తో మొదలైనటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, 2004లో మొదలైనటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీనికి కేవలం ఎలొకేట్ చేసినటువంటి మొత్తం ఎంత అంటే 15,074 కోట్లు మాత్రమే ఎలొకేట్ చేయడం అనేది జరిగింది అని చెప్పారండి. ఈ 15,074 కోట్లలో కూడా ఓన్లీ 10,972 crores మాత్రమే, అర్థమైందా? ఓన్లీ 10,972 crores మాత్రమే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎవరు? ఫినాన్స్ మినిస్టర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. మిగిలినవి ఇంకా రిలీజ్ చేయలేదు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎన్ఎంసిజి అనేది మన తాలూకా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఇంకా స్టేట్స్కి, మన తాలూకా రివరెన్స్ స్టేట్స్ 5 స్టేట్స్కి తర్వాత ఫండ్స్ అనేవి రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఎందుకు దిస్ పర్టిక్యులర్ థింగ్ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఒక కాంగ్రెస్ ఎంపీ జలశక్తి మినిస్టర్ గారికి అడగడం అనేది జరిగింది. దిస్ ఎన్ఎంసిజిలో ఎంత ఖర్చు పెట్టారు? బికాజ్ ఇండియా ఫాలోస్ రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా, వేర్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్స్ కదా. సో లెజిస్లేటర్ అయినటువంటి కాంగ్రెస్ ఎంపీ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి దిస్ మినిస్ట్రీ, జలశక్తి మినిస్టర్ అయినటువంటి గజేంద్ర షెకావత్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అడిగారు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అని చెప్పి. ఆయన ఏం చెప్పారు అంటే ఈ డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. 20,000 కోట్లలో 15,074 కోట్లు ఎలొకేట్ చేశాము ఇప్పటి వరకు, దానిలో 10,972 కోట్లు రిలీజ్ చేశాము అని చెప్పడం అనేది జరిగింది నన్ను. సో మొత్తం 346 ప్రాజెక్ట్స్, 346 ప్రాజెక్ట్స్ అనేవి మేము చేపడుతూ ఉండడం అనేది జరిగింది. ఫ్యూచర్ కాస్ట్తో కలిపి ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది కాకుండా ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలంటే 20,000 కంటే ఎక్కువే అవుతుంది, 30,235 కోట్లు అవుతుందని అంచనా. ఈ 346లో 158 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మేము కంప్లీట్ చేశాము బై యూజింగ్ అవర్ ఎలొకేటెడ్ అమౌంట్. మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయాలంటే 20,000 కోట్లు కాదయ్యా, 30,235 కోట్లు ఏకంగా అవుతుంది అని మనకి చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఏ విషయాల్లో వీళ్ళు ఈ ప్రాజెక్ట్స్ చేపట్టారంట చూడండి. మొదట ట్రీటింగ్ డొమెస్టిక్ సీవేజ్ ట్రీట్మెంట్ అంటే హౌస్ హోల్డ్స్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ట్రీట్మెంట్ అండి. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ అండ్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్, ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రీట్ చేయడం. అండ్ దాంతోపాటు రివర్ ఫ్రంట్ మేనేజ్మెంట్, రివర్ ఫ్రంట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పొల్యూషన్ని కంట్రోల్లో పెట్టడం, మెయింటైనింగ్ ఎకలాజికల్ ఫ్లో,
అంటే ఎకలాజికల్ ఫ్లో అంటే ఏంటి అంటే ఒకవేళ ఫ్లో అనేది లేకపోయింది అనుకోండి, హ్యూమన్ ఎక్స్క్రిషన్స్ లేకపోతే యానిమల్ ఎక్స్క్రిషన్స్ వల్ల వాటర్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో వాటర్కి ఒక ఫ్లో అనేది ఉండాలి. అర్థమైంది. ఈ ఫ్లో అనేది ఎన్ష్యూర్ చేసే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుడే పొల్యూషన్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. రివర్ వాటర్ స్టాగ్నెంట్ గా ఉండిపోకూడదు. ఫ్లో అనేది మరీ తక్కువగా కూడా ఉండకూడదు. అండ్ రూరల్ శానిటేషన్ అభివృద్ధి పరచడం వల్ల గంగా నది పరివాహక ప్రాంతాలను కూడా అభివృద్ధి పరచచ్చు. ఎందుకంటే హ్యూమన్ ఎక్స్క్రిషన్స్ ఇవన్నీ గంగా నదిలో కలవడం అనేది జరగదు. దాంతోపాటు ఎఫారెస్టేషన్, చాలా చాలా చెట్లని కూడా నాటడం, అండ్ దాంతోపాటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్, గంగా ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో గ్యాంగటిక్ ప్లేన్, ఇండో గ్యాంగటిక్ ప్లేన్ ఏదైతే ఉంటుందో అక్కడ బయోడైవర్సిటీ, ఫ్లోరా అండ్ ఫానా ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడం. అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్, ఏం చేసాం, పీపుల్ని సెన్సిటైజ్ చేసి పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసేలాగా మేము చేసాము అని చెప్పడం అనేది జరిగింది. ఫ్యూచర్ కార్డ్స్తో కంప్లీట్ చేస్తే మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేస్తే 30,235 కోట్లు అవుతుంది. సో ఇంకా ఎక్కువ అవుతుంది, 20,000 కోట్ల కంటే ఎక్కువ అవుతుంది అని ఈయన చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో బట్ మన తాలూకా ఎన్ఎంసిజి, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా దగ్గర సో ఇప్పుడు ఫండ్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంది. ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద ఫినాన్స్ మినిస్ట్రీ టు రిలీజ్ ద ఫండ్స్. సో మొత్తం ఓన్లీ 1040 కోట్ల మాత్రమే ఉండడం అనేది జరిగిందంటే ఎన్ఎంసిజి దగ్గర. సో పనులు అనేవి ముందుకెళ్లాలంటే ఫినాన్స్ మినిస్ట్రీ తప్పకుండా ఏం చేయాలి, ఈ తాలూకా ఫండింగ్ అనేది రిలీజ్ చేయాలి. ఫండింగ్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ అని మనకి చెప్పడం అనేది జరిగింది. సో టోటల్ ఫండ్స్ లో ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి టోటల్ ఫండ్స్ లో ఎక్కువ ఎవరికి వచ్చింది అంటే ఉత్తరప్రదేశ్ సంపాదించుకోవడం అనేది జరిగింది. 3,535 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్కి ఇచ్చారంట. అండ్ దాంతోపాటు బీహార్కి మొత్తం ఎంత ఇవ్వడం అనేది జరిగింది, 2,631 కోట్లు బీహార్కి ఇచ్చారంట. దాని తర్వాత బెంగాల్కి ఇవ్వడం అనేది జరిగింది. బెంగాల్కి ఎంత, 1,030 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది 1030. అండ్ తర్వాత ఉత్తరాఖండ్కి మొత్తం ఎంత ఇచ్చారంట, 1,001 crores ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అనేది జరిగింది. ఉత్తరాఖండ్లో గంగా నదికి ఆనుకున్నటువంటి చాలా టౌన్స్ లో పొల్యూషన్ అబైట్మెంట్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ నమామి గంగే ప్రోగ్రామ్. అది కూడా మనకి దీనిలో ప్రియారిటీ బేసిస్ కింద చాలా ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాము అని జల్ శక్తి మినిస్టర్ పార్లమెంట్ కి చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. నమామి గంగే ప్రాజెక్ట్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా చాలా 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా గంగా నదికి ఈ దేశంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. ఒక సింబల్ ఆఫ్ వెల్త్ అని మనం అనుకుంటాం, సింబల్ ఆఫ్ ప్యూరిటీ అని మనం అనుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సింబల్ ఆఫ్ హెవెన్లీ స్టేచర్ అని కూడా మనం అనుకుంటాం. గంగా నదిలో మునకలిస్తే పాపాలన్నీ పోయి స్వర్గానికి వెళ్తామని కూడా మన భారతీయులు నమ్మడం అనేది, హిందూయిజం ఫాలో అయ్యే వాళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. సో అలాంటి గంగా నది యొక్క ప్రక్షాళన కోసం ఏర్పాటైందే దిస్ పర్టికులర్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆర్ నమామి గంగే ప్రాజెక్ట్ అమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు హిందూ అనాలిసిస్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, సో నిన్నటి హిందూ అనాలిసిస్ లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా రావడం అనేది జరిగింది, అది కూడా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ 35% ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీస్ హ్యావ్ నో ట్యాప్ వాటర్. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా రిగార్డింగ్ జల్ జీవన్ మిషన్ అన్న. అర్థమైందా? సో ఈ పర్టికులర్ ఆర్టికల్ నిన్న వచ్చింది, అంటే 26th జూలైలో రావడం అనేది జరిగింది, ఈ రోజున రావడం అనేది జరిగింది. సో నిన్న హిందూ అనాలిసిస్ చేయలేదు కదా, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అప్పటి కూడా ఇప్పుడు కవర్ చేద్దాం. సో అందుకే ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వినండి, డీటెయిల్డ్ గా మీకు అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు జల్ జీవన్ మిషన్ గురించి అర్థం కావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. జల్ జీవన్ మిషన్ గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. జల్ జీవన్ మిషన్ ఎయిమ్స్ ఎట్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ బై 2024 కల్లా ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో దిస్ జల్ జీవన్ మిషన్ ని స్టార్ట్ చేశారండి. దాంతోపాటు సమ్ అదర్ మెజర్స్ లైక్ రీఛార్జ్ అండ్ రీయూజ్ త్రూ గ్రే వాటర్ మేనేజ్మెంట్ కానీ, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ గ్రే వాటర్ మేనేజ్మెంట్, అండ్ దాంతోపాటు వాటర్ కన్జర్వేషన్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏదైతే ఉంటుందో వీటన్నింటి గురించి కూడా ప్రజలకి సెన్సిటైజ్ చేయడం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వీటన్నింటిని ఏర్పాటు చేయడానికి జల్ జీవన్ మిషన్ ని తీసుకొచ్చారమ్మ.
మరి దీనికి మొత్తం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత? 3,50,000 కోట్ల రూపాయల్ని దీనికి కేటాయించడం అనేది జరిగిందన్న. అర్థమైందా? అయితే దిస్ పర్టిక్యులర్ జల్ జీవన్ మిషన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి రీసెంట్‌గా ఇప్పుడు మనకి నిన్న ఒక న్యూస్‌లోకి రావడం అనేది జరిగింది. ఏంటి న్యూస్‌లోకి రావడం అనేది జరిగింది? లాస్ట్ ఇయర్ మీ అందరికీ నేను హిందూ అనాలిసిస్‌లో కూడా చెప్పాను. అక్టోబర్ 2, 2020లో ఏంటి మన జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ హాస్ లాంచ్డ్ ఏ 100 డే క్యాంపెయిన్. ఒక 100 డే క్యాంపెయిన్‌ని లాంచ్ చేయడం అనేది జరిగింది. 100 రోజులు యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేసి మొత్తం 100% ఆఫ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో దాంతో పాటు అంగన్వాడీ, ఆశ్రమశాలాస్, రెసిడెన్షియల్ ట్రైబల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. పోర్టబుల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలి. ఎందుకు? ఫర్ డ్రింకింగ్ పర్పజెస్, ఫర్ కుకింగ్ పర్పజెస్ అండ్ హ్యాండ్ వాషింగ్ ఇన్ టాయిలెట్స్ ఇన్ ఎవ్రీ స్కూల్. సో వీటన్నింటి కోసం వాటర్ అనేది అందాలి అనేటటువంటి ఉద్దేశంతో సో కంప్లీట్‌గా 100 రోజుల్లో అన్ని స్కూల్స్ అండ్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో వాటర్ అనేది ఏర్పాటు చేయాలనుకున్నారు. అర్థమైందా? దీన్ని లాంచ్ చేశారు. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటి? ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రూరల్ కమ్యూనిటీస్‌లో అవేర్‌నెస్ కూడా కల్పించాలి. వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. ఈ అంగన్వాడీ వర్కర్స్‌కి గాని, స్కూల్ టీచర్స్‌కి గాని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్‌కి గాని ఏం చెప్పాలి? ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్, వాటర్ యొక్క ఇంపార్టెన్స్, శానిటేషన్ అండ్ హైజీన్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ దాంతో పాటు సేఫ్ వాటర్ అనేది చిల్డ్రన్‌కి అవైలబుల్‌గా ఉండేటట్టు ఎలా చూడాలి? మీరేం చేయాలి? అనేటటువంటి విషయాల్ని అందరికీ తెలియపరచడానికి ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. సో ప్రెజెంట్ మీరు చూస్తే 40% ఆఫ్ ద స్కూల్స్ అండ్ అంగన్వాడీస్‌కి ఆల్రెడీ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయంట. 40% ఆఫ్ త్రూఅవుట్ ద నేషన్ 40% ఆఫ్ స్కూల్స్ అండ్ అంగన్వాడీస్ ఏవైతే ఉన్నాయో అంగన్వాడీస్‌కి వాటర్ యాక్సెస్ అనేది ఉందంట. అండ్ దాంతో పాటు 9 స్టేట్స్ 9 రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో యూటీఎస్‌కి 100% కవరేజ్ కూడా అచీవ్ చేశాం. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి స్కూల్, ప్రతి అంగన్వాడీ సెంటర్, ప్రతి ట్రైబల్ స్కూల్ ప్రతి దానికి మేము ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఏర్పాటు చేశాము అని చెప్తున్నారండి. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ? ఇప్పుడు న్యూస్‌లోకి వాళ్ళు చెప్పినటువంటి ఇష్యూ ఏంటి అంటే ఓవర్ ఏ థర్డ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్, టోటల్ గవర్నమెంట్ స్కూల్స్‌లో 1/3 ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ అంగన్వాడీస్‌కి ఇంకా ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది లేదంట భారతదేశంలో. ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఇంకా లేవు. ఫర్ కుకింగ్‌కి గాని, ఫర్ డ్రింకింగ్‌కి గాని దేనికి ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేవి లేవని చెప్తున్నారండి. అండ్ దాంతో పాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రీసెంట్‌గా వాషింగ్ ఆఫ్ హ్యాండ్స్, COVID-19 సేఫ్టీకి ఏముండాలి? హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి కదా! సో ఈ ప్రోటోకాల్స్ అనేవి ఏర్పాటయ్యేటట్టు చూడండి. సో ఇనఫ్ వాటర్ అనేవి ప్రొవైడ్ చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మన తాలూకా జల్ శక్తి మినిస్టర్ ఏదైతే ఉంటుందో దానికి చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ దానికి కూడా అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు అని చెప్పి తేలడం అనేది జరిగింది. దాంతో పాటు దేర్ ఇస్ ఎ వైడ్ డిస్పారిటీ అమాంగ్ స్టేట్స్. సో చాలా ఇన్‌ఈక్వాలిటీస్ కూడా దిస్ పర్టిక్యులర్ మిషన్ ఏదైతే ఉంటుందో జల్ జీవన్ మిషన్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా డిస్పారిటీ కూడా కనిపిస్తుందంటండి. జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్‌లో ఓన్లీ లెస్ దాన్ 15% ఆఫ్ స్కూల్స్ అండ్ లెస్ దాన్ 10% ఆఫ్ అంగన్వాడీస్‌కి మాత్రమే ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయంట. ఆన్ ద అదర్ హ్యాండ్ మీరు చూసుకుంటే ఉత్తరప్రదేశ్‌లో 80% ఆఫ్ ద స్కూల్స్‌కి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. చూడండి 10% ఎక్కడ? 15% జార్ఖండ్, 10% వెస్ట్ బెంగాల్. ఇక్కడ అంత తక్కువ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఉంటే ఉత్తరప్రదేశ్‌లో చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయో. సో దిస్ ఈజ్ డిస్పారిటీ కూడా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్. సో అన్ని స్టేట్స్ కలిసిగాను ఒకే విధంగా ముందుకు వెళ్ళాలి. దీనికోసం ప్రయత్నించాలి. 2024 కల్లా నిజంగా ఈ లక్ష్యాన్ని చేరుకునేటట్టు ఉండాలి అని మనకి చెప్పడం అనేది జరిగింది. 2024కి ఈ తాలూకు ఎయిమ్ రీచ్ అవ్వడం కష్టం అన్నారులెండి. అందుకే ఈ 100 డే క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో. ఎందుకు? మన తాలూకా స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ వీటన్నింటిలో ఫుల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి, పోర్టబుల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఏర్పాటు చేయడానికి. అర్థమైందన్నానా? ఇది మనకి న్యూస్‌లోకి రావడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ డీటెయిల్డ్‌గా ఈ పర్టిక్యులర్ టాపిక్ అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే మీరు చక్కగా మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. రికార్డెడ్ అయితే జస్ట్ 5,000 మాత్రమే. నా గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉంటుంది. మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. రైట్? నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నాన్న. నేను అక్కడ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ అమ్మ.